మిగిలిన వాళ్ళని భార్య అక్కర్లేదు అని తీసుకొచ్చి విష్ణువు పద్మపాదాచార్యుల వారిగా వచ్చి సన్యాసిని తీసుకున్నారు. తీసుకుని శంకరాచార్యుల వారికి శిష్యులు అయ్యారు. అగ్ని తోటకాచార్యుల వారిగా వచ్చి సన్యాసం స్వీకరించి శంకరాచార్యుల వారి మీద అష్టకమే చేశారు. సరే, వాయు హస్తామలకాచార్యుల వారిగా వచ్చి చిన్నతనంలోని మహాజ్ఞానిగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అలా ఉన్నప్పుడు సురేశ్వరాచార్యుల వారిగా వచ్చినటువంటి బ్రహ్మగారు మాత్రం భార్యతో కలిసి రావాల్సి వచ్చింది. సరసవాణి అన్న పేరుతో సరస్వతీదేవి వచ్చింది. ఎందుకు రావాలి? ఎందుకు శివుడు అలా శాసనం చేశాడు? నేను వస్తాను, నాకన్నా ముందు మీరు వెళ్ళి ఇలా చేయండి అన్నాడు. ముందు సురేశ్వరాచార్యుల వారు వచ్చేసారు. సురేశ్వరాచార్యుల వారు శృంగగిరి పీఠానికి మొట్టమొదటి అధిపతి. అటువంటి సురేశ్వరాచార్యుల వారు మాత్రం తిన్నగా సన్యాసం తీసుకోవాలి. విచిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరులకు సాయం చెయ్యడానికి అవతరించినటువంటి బ్రహ్మగారు శంకరాచార్యుల వారిని వ్యతిరేకించి తిరిగారు చాలా కాలం. అది శివశాసనమే. నువ్వు అలాగే తిరుగుకొన్నాళ్ళని చెప్పారు. ఎందుకు అలాగా? ఇది పెద్ద చమత్కారం. ఆదిశంకరులు రావడం అంటే అంత తేలిగ్గా ఏం రాలేదా అవతారం? ఇన్ని మలుపులు తిరిగితే వచ్చింది.